హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని 100 గ్రాముల అల్లం తీసుకొని శుభ్రం చేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకున్నాను. అలాగే 200 గ్రాముల చింతపండు తీసుకొని ఈనెలు పిక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. 150 గ్రాముల బెల్లం, 1 స్పూన్ మెంతి పొడి, 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఒలుచుకొని ఆ రెబ్బలన్నీ పక్కన పెట్టుకున్నాను. తాలింపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ తీసుకున్నాను. ఉప్పు కారం కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టేసుకొని దానిలో 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని ఈ చింతపండును అందులో వేసేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్క స్టవ్ వెలిగించుకొని దాని మీదకి గిన్నె షిఫ్ట్ చేసేసుకొని ఈ స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఈ ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగానే పక్కనున్న చింతపండును కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇదిగోండి అల్లం ముక్కలు వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1/2 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసుకొని దానిలో ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇదిగోండి చింతపండు పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసేసుకొని చల్లారిపోయాక దీనిలో ఈ మెంతి పౌడర్ వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వేయించుకున్న అల్లం అలాగే బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసి తీసుకురావాలి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకొచ్చాక దీనిలో 2.5 స్పూన్ల సాల్టు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ చేసి తీసుకురావాలి. ఈ విధంగా మిక్సీ చేసి తీసుకొచ్చి ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని దీన్ని తాలింపులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఇట్లాగా నేను టిఫిన్స్లోకి వేసి పెట్టానండి మా పిల్లల కోసం.